कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं याबलात् मृत्युभुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। विसन्तु मे देव सदा त्वदीया दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవంతులారా, మన ఈవేళ తిరుప్పావై దివ్య వ్రతంలో 23వ రోజుకు మనం చేరుకున్నాం. నిన్నటి విషయంగా అమ్మ గోదమ్మ స్వామిని చేరి ఆయన యొక్క ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని సేవించినటువంటిదే ఆ నేత్ర సౌందర్యాన్ని కూడా సేవించి నువ్వు మేల్కొని లేచి నీ యొక్క భవనాన్ని వీడి ఆ సభాభవనం మధ్యలో ఉన్నటువంటి ఒక సీరియ సింహాసనత్తు ఇరందు అని అంటున్నారు. ఇక్కడ ఒక సింహాసనం మీద వేయించేసి మేము వచ్చినటువంటి విషయాన్ని పరిశీలించి యోజింపుము అనంటూ నిన్నటి పాసురంలో అండాళ్ళ తల్లి ప్రార్థన చేశారు కృష్ణ పరమాత్మని. నిన్న వాళ్ళందరూ ఏం చెప్పారు? అనన్యగతికలము అని అన్నారు. అనన్యార్హులము, నీకు తప్ప వేరే వాళ్ళకి చెందినటువంటి వాళ్ళం కాదు, మాకు నువ్వు తప్ప వేరే గతి లేనటువంటి వాళ్ళమయ్యా, కటాక్షించు అని చెప్పేసి ప్రార్థన చేసేసరికి కృష్ణ పరమాత్మకి చాలా మనసుకి కష్టం కలిగిందిట, బాధ కలిగిందిట. అయ్యో, తన భార్య అయినటువంటి నీలాదేవిని ఆశ్రయించి వచ్చారే. మామూలుగా లోకంలో ఏముంటుంది? ఆలివంక చుట్టాలు ఆత్మ బంధువులు అని ఉంటుంది. భార్య తరపు నుంచి వచ్చేటువంటి చుట్టాలట వాళ్ళ సొంత చుట్టాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? భార్య మీద అంతటి ప్రేమ అభిమానం ఉంటాయి కనుక. కాబట్టి నీలాదేవిని ఆశ్రయించి వచ్చారు అనడం చేత నీలమ్మ కంటే గొప్పవాళ్ళు అయి ఉంటారు వాళ్ళు అనే భావనతో, అయ్యయ్యో నన్ను నీలమ్మని ఆశ్రయించి వచ్చారే, నేనే వెళ్ళి ముందుగా వాళ్ళకి సాయపడి రక్షించాల్సినటువంటి వాడిని కదా, గతి లేని వారం అని చెప్పేసి ఎంత ధైర్యంగా పలికారు వాళ్ళు. ఎంత తప్పు చేశాను అని కృష్ణ పరమాత్మ నొచ్చుకుంటాడు. రక్షించే బాధ్యత ఎవరిది? రాజుగారు. మరి ఆ రోజున దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధను గ్రహించినటువంటి వాడే వెళ్ళి వాళ్ళ ముందుగా నిలిచినటువంటి వాళ్ళే, వాళ్ళకి ఆపదలు రాకుండా చూడవలసినటువంటి వాడు కదా. వాళ్లే వచ్చి అడిగిన దాకా కూర్చున్నాడు కదా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్లకుండా. అలా అప్పుడు రామచంద్రమూర్తి బాధపడతాడట. అలాగా ఇవాళ ఈ కృష్ణ పరమాత్మ కూడా బాధపడతాడట. అయ్యో, నేనే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ఇచ్చి వాళ్ళ చేత నేను వ్రతం నోయించవలసినటువంటి వాడిని కదా అని అంటారు అనమాట. ఎంత సిగ్గు నాకు అని చెప్పి సిగ్గుపడతాడట పరమాత్మ. సరేనరా? వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆనాడు ఋషులు మునులు నడిచి వస్తేనే ఎంత బాధపడ్డారే, ఈనాడు స్త్రీలం కదా, పారతంత్ర గుణం కలిగినటువంటి వాళ్ళం కదా, స్వతంత్రత లేనటువంటి వాళ్ళం కదా, ఇంత బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటాం ఆయనకి న్యాయమా? కాబట్టి ఏం కావాలో అని అడుగుతాడు స్వామి అని చెప్పేసి వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే స్వామి అడిగట, ఎవరా మీకు ఏం కావాలి అని అడిగట. ఏం కావాలి అంటే ఆ శయనాగారంలో ఆయన పడుకున్నటువంటి ఆ పడకరింట్లోకి వెళ్ళిపోయి ఏం కావాలో చెప్పేస్తే ఏమవుతుంది? ఏదో చెప్పేస్తాడు, మాయమాటలు చెప్పేస్తాడు కృష్ణుడు కనుక. రామచంద్రమూర్తి అయితే రుజుత్వం కలిగినటువంటి వాడు కాబట్టి ఉన్నది ఉన్నంత చెప్పి, నాయన నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఏదో మీరు వెళ్ళండి అని చెప్తారు. కానీ ఇక్కడ ఈయనేమిటి? ఈయన చెప్పే మాట ఒక రకంగా ఉంటుంది, చేసే చేష్ట ఒక రకంగా ఉంటుంది. అంటే దానిలో ఉన్న అంతరార్థం వేరే అయి ఉండొచ్చు కాదు. కాబట్టి వీళ్ళు ఏం కావాలో చెప్పండి అని అంటే ఆంతరంగికంగా లోపల వీళ్ళకి చెప్పడానికి ఇష్టం లేదనమాట. అలా కాదయా, అందరూ వినేటట్టుగా, అందరూ చూచేటట్లుగా, అందరికీ తెలిసేటట్లుగా, ఇదిగో
నువ్వు ఆ సభా మండపంలో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద నువ్వు కూర్చుంటే అప్పుడు మేమేదో ఏం చెప్పాలో అది చెప్తాం, అది విని మా కోరికను పరిశీలించు అని చెప్పేసి అని అంటున్నారు. వాస్తవంగా దీంట్లో ఉన్న విషయం ఏమిటి అని అంటే, ప్రధానమైనటువంటి కోరిక ఏమిటి అని అంటే, ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు, స్వామి నిద్రిస్తున్నప్పుడు నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశారు, చాలా ఆనందపడ్డారు. ఆ రోజున సీతమ్మ ఏ విధంగా అయితే రామచంద్రమూర్తిని నిద్రాకాలిక సౌందర్యం చూసి సమయాబోధిత సుఖసుప్త పరంతప అని అంటుంది కదా, తన యొక్క ఆ ఒడిలో పడుకున్నటువంటి రామచంద్రమూర్తిని చూసి ఆ పడుకున్నటువంటి రామచంద్రుడు కూడా ఎలా ఉన్నట్ట, పరంతపుడు, పడుకున్నా కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి శౌర్య పరాక్రమాలు చూసినటువంటి వాళ్ళు కూడా తప్పించిపోయేటువంటి సౌందర్యం కలిగినటువంటి వాట పరమాత్మ అని అంటూ అంత అందాన్ని అనుభవించింది. మళ్ళీ గోపికలే మొన్న ఈ నిన్నటి పాసంలో అనుభవించారు. అంతేకాదు ఆ లేచేటప్పుడు ఆ కళ్ళు విప్పార్చి చూస్తాడు కదా, ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని కూడా వీళ్ళు సేవించారు నిన్న. మరి వీళ్ళ ఆ సభా మండపానికి రా వచ్చి కూర్చో అని అనడంతో అర్థం ఏమిటి అని అంటే, ఆయన నడిచేటప్పుడు ఆయన యొక్క గమన సౌందర్యం, కృష్ణ పరమాత్మకి ఎలాంటి గమన సౌందర్యం ఉంటుందో చెప్తుంది మన అండాళ్ళ తల్లి పాసనల తర్వాత అక్కడ అనుభవిద్దాం. ఆ నడిచి వచ్చేటప్పుడు ఆ నీ నడక యొక్క సౌందర్యాన్ని మేము చూసి ఆనందపడాలి. అలాగే నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు చూడు, ఆ కూర్చున్నప్పుడు నీ యొక్క వైభవాన్ని చూసి మేము ఆనందపడాలి అని ఈవేళ పాసరంలో అమ్మ కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తారు. ప్రార్థన మన్నించాడు స్వామి, ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు సింహాసనం మీద. ఆ వచ్చి కూర్చునేటువంటి విధానం కూడా నువ్వు ఎలా పడితే అలా నడిచొస్తానంటే కుదరదా, మేము ఒక పద్ధతి చెప్తాం, ఆ పద్ధతి ప్రకారం నువ్వు లేచి రావాల్సింది అని చెప్పేసి వీళ్ళు కోరుతారనమాట ఈవేళ పాసరంలో. ఆ పాసరాన్ని తెలుసుకునే ముందుగా ఆయన ఎక్కడ శయనించున్నాడు, ఆయన యొక్క పడక గదిలో శయనించున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నారు వీళ్ళు, సింహాసనం మీద సభా మధ్యమంలో ఉన్నట్టు సింహాసనానికి రమ్మంటున్నారు. దీన్ని అమ్మ ఎంత అద్భుతంగా చెప్తుంది అని అంటే, ఇక్కడ కారణతత్వము కార్యతత్వము రెండు ఉంటాయి. ఈ సమస్తమైనటువంటి ఈ సృష్టి ప్రళయం సమయంలో ది చిత్తు అచిత్తు అంటారు. అంటే చిత్తు అంటే ఈ జీవాత్మలు, అచిత్తు అని అంటే కదలిక లేనటువంటివి, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. ఈ జీవుల్ని ప్రకృతిని మొత్తాన్ని కలిసి తాను ఓదనంగా స్వీకరించాట. అంటే హింసించాడు వాటిని. హింసించి ఏం చేశాడు, ఆయన యొక్క తన యొక్క ఉదరంలో దాచుకున్నాడు. సో హింసించేది ఎవరు అని అంటే సింహము అని ఇక్కడ. సింహాన్ని తిప్పండి ఏమొస్తుంది, హింస అని వస్తుంది అనమాట. సో కాబట్టి ఆ సమస్తమైనటువంటి జీవ ప్రకృతులని హింసించి తన యొక్క ఉదరంలో దాచుకున్నాడు. ఎందుకు, వాటికి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా నష్టం కలగకుండా వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత తందే. కాబట్టి తనలో దాచుకున్నటువంటి వాడే ఈ ప్రళయం కాలం అయిపోయింది. ప్రళయకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి చేయాలి అని అనుకున్నాడు. ఎవరో చెప్తేనో చేయాలని అనుకోలే, ఆయనగా అనిపించింది, ఆ కాలం వచ్చింది సృష్టి చేయాలి అని అనుకున్నాడు. ఒక పెద్ద భూభాండాన్ని తయారు చేశాడు. దానికి ఆత్మగా ఈ జీవుణ్ణి ప్రవేశపెట్టాడు. జీవుడు ప్రకృతి రెండు విడివిడిగా ఉంటే అవేమి చేయలేవు, కదలలేవు. అవి ఎలా రెండు జడమైన పదార్థాల్లాగానే ఉంటాయి. కాబట్టి వాటిలో చైతన్యం కలిగించాలి అంటే ఆ ఆత్మకి అంతరాత్మగా ఈ పరమాత్మ చేరి, ఈ ఆత్మ జగత్తంతటికి ఆత్మగా చేరిన తర్వాత అప్పుడు వాటి మధ్య ఈ వ్యవహారాలన్నీ కూడా సాగటం మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ చేసింది మొట్టమొదటి ఏం చేశాడు, తను హింసించి మొత్తాన్ని తన యొక్క ఉదయంలో దాచుకున్నాడు. అంటే తనలో దాచుకున్నటువంటి వాడు అయ్యాడు. ప్రళయం వెళ్ళిపోయిన తర్వాత సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు అంతా సృష్టి చేసి దానిలో జీవుణ్ణి ప్రవేశపెట్టి జీవుల్లో పరమాత్మ చేరి ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అక్కడ తనలో దాచుకున్నాడు, ఇక్కడ తనలో వాటన్నిటిలో దాగి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ తత్వము ఈ తత్వము ఒకటే, తత్వం అసి అని అంటారు అనమాట. అది నువ్వే, ఇది నువ్వేనయ్యా అని అంటున్నారు. ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తుకి కారణభూతుడు అయినటువంటి వాడివి నువ్వే. అదిగో లోపల ఉండేటువంటి ధ్రువమూర్తి. సమస్తమైనటువంటి ఈ ధ్రువమూర్తికి కారణతత్వంగా మేము చేసేటువంటి మా యొక్క ఉపచారాలని స్వీకరించడం కోసం ఉత్సవమూర్తిగా నువ్వేస్తావే, వచ్చి మా యొక్క కైంకర్యాలన్నీ కూడా స్వీకరిస్తావు కదా. మననే మనం చేసుకున్నాం ముక్కోటి ఏకాదశి. లోపలుండే పెరుమాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చున్నారు, అక్కడ సింహాసనం మీద వేయించేస్తున్నారు. ఆ లోపలున్న పెరుమాళ్ళు ఎవరు, కారణతత్వము. ఇక్కడ బయటికి వేయించేసిన పెరుమాళ్ళు ఎవరు, ఆయన ఈయన వేరే కాదు, ఆయనే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు.
ఇదే కార్యతత్వము అని అంటారన్నమాట. కాబట్టి బయట మన చేత కైంకర్యాలు స్వీకరించే స్వామి ఒకడే, ఆ లోపల ఉండి మనల్ని ఆయనకు కృప వెదజల్లేటువంటి ఆ లోపల ఉన్నటువంటి మూల విరాట్ ఒకడే. కాబట్టి ఈ కార్యకారణ తత్వాలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు అని అంటారనమాట. అలాగా ఈవేళ ఈ కార్యకారణ తత్వం గురించి విశిష్టంగా చెప్తారనమాట. ఇది మన సిద్ధాంతం ఏమిటి అని అంటే విశిష్ట అద్వైత సిద్ధాంతము అని అంటారు. అద్వైతం అంటే రెండు కానటువంటిది, అంటే ఒకటి అనేటువంటి సిద్ధాంతం. ఆ రెండు కానటువంటి సిద్ధాంతం ఏమిటి? పరమాత్మ ఒక్కడే అని అంటాం కదండి. పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు ఈ వేలు చూపించాం అనుకోండి, వేలు అనేది దీనికి ఒక పేరు పెట్టాం. ఈ వేలులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉంటే వీటిని కలిపి మనం వేలు అంటున్నాం. లోపల ఎముక ఉండాలి, దాని చుట్టూ మాంసం ఉండాలి, తర్వాత దానిలో రక్తం ప్రవహిస్తూ ఉండాలి, దానికి గోరు ఉండాలి. ఇవన్నీ కలిస్తే ఏమైంది? వేలు అని అంటున్నాం అనమాట. అలాగే జీవుడు ప్రకృతితో కలిసి ఉంటాడు. ఎప్పుడు? కారణతత్వంలో తాను ఇలా ఉన్నటువంటి ప్రకృతిని దాని మీద ఇలా పట్టుకొని ఉంటాడు అనమాట, తనలో ధరించి ఉంటాడు అని భావన అనమాట. ఆ తర్వాత ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఇలా ఉంటాడు, లోపల ఉండిపోతాడు ఆయన, ప్రకృతి అంతా ఈయన చుట్టూతో ఉంటుంది. కాబట్టి ఆ రెండు తత్వాలు ఒకటి అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, అదే రెండు సందర్భాల్లో కూడా పరమాత్మ మనతోనే కూడి ఉంటాడు. కూడి ఉండడాన్ని విశిష్టము అని అంటారు. ఈ అద్వైతము అంటే ఒకటిగా కనిపించేటువంటి రూపం విశిష్టమైనటువంటి అద్వైతము అని చెప్పేసి చెప్తారు. విశిష్ట అద్వైత సిద్ధాంతం మనది అని అంటారు అనమాట. అలాగే అంతర్యామిని ఉపాసన చేసేటప్పుడు ఎక్కడో మూలాధార చక్రంలో ఉండేటువంటి ఆ తేజస్సుని అలా ఉపాసన చేసి హృదయం దగ్గరికి తీసుకొచ్చి అనుభవిస్తారట యోగశీలన పరులు అని అంటారు. యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు అని అంటారు. ఈ వ్రతం అంతా కూడా మనకి ఆ పరతత్వాన్ని, ఆ స్వామి యొక్క విభవావతారాలని, అంతర్యామిత్వాన్ని కూడా తెలియజేసేటువంటి వ్రతం ఇది అని అంటూ ఇవాటి పాశురంలో మనకి అమ్మ ఎలా కృష్ణుడు లేచి రావాలో చెప్తుంది. ఆ మాటని మనం పాశురం పాడుకొని దానిలో ఉన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. மாரிமலை முழஞ்சில் மன்னை கிடந்திறங்கும் சீரிய சிங்கம் அழிவித்து தீவிழித்து வேமயிர் போங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தரடி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்து காரியமாராய் அந்தருளே லுரம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. ఈ పాశురంలో అమ్మ స్వామిని ఒక సింహం లేచి వచ్చినట్లుగా లేచిరమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తోంది. ఇక్కడ మామూలుగా మనకి మొత్తం 12 నెలలు. 12 నెలలు 3 కాలాలుగా విభజిస్తారు. ఒకటి ఎండాకాలం ఉంటారు, రెండోది వర్షాకాలం ఉంటారు, తర్వాత వచ్చేది శీతాకాలం. వెనకటికి ఒక ఆయన అడిగాట, 12లో 4 తీసేస్తే ఎంత అని. ఎవరికి తెలియదు. 12లో 4 తీసేస్తే 8గా కాదు, 0. అదేమిటి? 12లో 4 తీసేస్తే 0 ఎట్లా అవుతుంది? మ్యాథమెటిక్స్ చెప్పే మ్యాథ్స్ గారు లెక్కలు తప్పు చెప్తున్నాడా అని అనుకోవచ్చు. ఎందుకట? ఈ 12 నెలలు కూడా 3 భాగాలు చేస్తే ముందేమొచ్చింది? ఎండాకాలం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? వానాకాలం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? శీతాకాలం. ఈ వానాకాలం అనేది అటు ఎండాకాలానికి ఇటు శీతాకాలానికి మధ్యలో ఉంటుంది. ఈ వానాకాలంలో వర్షాలు పడకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే పాడుండదు, పాడుండకపోతే తింటేందుకు ఆహారం దొరకదు. కాబట్టి ఈ వానాకాలం, ఈ 4 నెలలు కూడా ఎలాంటిది? చాలా ముఖ్యమైనటువంటి కాలము. ఈ 4 నెలలు లేకపోతే ఏమవుతుంది? మొత్తం శూన్యమే. అంటే 12 నుంచి 4 తీసేస్తే 0 అని చెప్పాలి కాదు. ఇది దానిలో ఉన్న విచిత్రం. కాబట్టి ఇక్కడ ఆ వానాకాలంలో కొండ గుహలో పడుకొని ఉందిట ఒక సింహం. వానాకాలంలో సింహాలు, ఈ మృగాలన్నీ కూడా అవి చేసేటువంటి వేటని మానేసి హాయిగా పడుకుంటాయి ఆడసింహాన్ని చేరి లోపల. వానాకాలం వెళ్ళంగానే ఒకసారి వాటికి తెలివి తెచ్చుకుంటాయిట. ఎవరో లేపితే లేవో, ఎవరేం లేపుతారు? సింహమా? లే అని మనం లేపుతామా? వాటంతటా అవే మేల్కుంటుందిట సింహం. ఒక పువ్వు వికసించేటువంటి సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళి వికసించు అంటే వికసిస్తుందా? దాని అంతలో విచ్చుకోదా? అలాగే ఆ కాలం వచ్చేసరికి, ఆ వానాకాలం వెళ్ళగానే
సింహం ఏ విధంగా అయితే మేల్కొని ఆ లోపల ఉన్నటువంటి కొండ గుహ నుంచి ఎలా బయటకు వస్తుందో నువ్వు కూడా అలా రావయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. ఎలాట? మారి మలై ముళంజిల్. మారి అంటే వర్షాకాలం. మలై ఆ పర్వత ముళంజిల్ గుహల్లో, వర్షాకాలంలో ఆ కొండ గుహల్లో మన్ని కిడందిరంగం నిశ్చలంగా పడుకొని నిద్రిస్తుందిటండి సింహం. ఎలాంటి సింహం అది? శీర్య సింహం, శౌర్యం కలిగినటువంటి సింహం. సింహం అంటేనే ప్రతీక. దేనికి ప్రతీక? శౌర్యానికి ప్రతీక కదా అని చెప్తారు. అలా నిద్రిస్తున్నటువంటి సింహంతా అరివిత్తు ఒకసారి తెలివి తెచ్చుకుందట. తెచ్చుకొని తీ వెళుతూ క్రూరంగా ఒకసారి తెలివి తెచ్చుకొని, మనం ఆలోచించండి, మనం పడుకొని నిద్రలేచేటప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదట అలా కళ్ళు తెరుస్తాం కదా. ఈ సింహం కూడా నిద్ర నుంచి మేలుకొని ఒక్కసారి కళ్ళు తెరిచింది. ఎలా ఉన్నాయి దాని కళ్ళు అంటే ఎర్రటి చింత నిప్పుల్లాగా ఉన్నాయట. అంతే కదా, మనం పడుకొని మధ్యలో గవాలు నిద్రలు వేస్తే ఒకసారి కళ్ళు చూసుకుంటే ఎలా ఉంటాయి? ఎర్రబారి ఉంటాయా లేదా? ఆ సింహం కూడా క్రూరమైనటువంటి ఎర్రటి చింత నిప్పుల్లాగా ఉండేటువంటి కళ్ళతో ఒకసారి అలా తెరిచి చూసింది. ఆ చూసేటప్పుడు పడుకొని ఉందేమో 4 నెలల పాటు ఈ రెప్పల చివరన ఉండేటువంటి వెంట్రుకలు అతుక్కొని ఉన్నాయట. ఆ అతుక్కుని ఉన్నప్పుడు వాటి మధ్యలోంచి కూడా అంతటి ఎర్రని కాంతి వెదజల్లుతోంది. తీ వెళుతూ క్రూరంగా ఒకసారి చూసింది. చూసి ఏం చేసింది? వేరి మయర్ పోంగ, వేరి మయర్ పోంగ అని అంటున్నారు. సింహానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిమళం ఉంటుంది, ఒక వాసన ఉంటుంది. దానికి ఉండేటువంటి ఆ జూలుకి ఒక పరిమళం ఉంటుంది. అది ఒకసారి ఆ పరిమళాన్ని అలా లేవగానే ఏమవుతుంది? ఆ పరిమళం ఒకసారి వెదజల్లబడుతుంది. ఆ వెదజల్లబడినప్పుడు వెప్పాడు మెల్లిగా లేస్తుంది. లేచే ముందు ఏం చేస్తుంది? మనం పడుకునేటువంటి పక్క మీద నుంచి లేచేటప్పుడు ఏం చేస్తామండి? ఈ చెయ్యి అటు, ఆ కాలటు, ఈ కాలటు, ఈ కాలటు, ఇలా ఇట్లా సాగదీసుకుంటాం కదా. అలాగే ఈ సింహం కూడా నిగుడుతుంది. మన ప్రకృతిలో చూస్తూ ఉంటాం. నిద్రపోయినటువంటి కుక్కలో లేకపోతే జంతువుల మీద జంతువులు చూసినప్పుడు అవి నిద్ర నుంచి లేవంగానే ఒకసారి ఏం చేస్తే ఇలా విరుచుకుంటాయి కదా, ఒళ్ళు విరుచుకుంటాయి కదా. అలాగా ఈ సింహం లోపల కూడా ఏం చేస్తుందిట? వెప్పాడు నిగుడుకుందిట. ఆ నిగిడిన తర్వాత ఏం చేస్తుంది? ఒకసారి అటు ఇటు ఇటు అటు పొల్లుతుంది. మనం కూడా పక్క నుంచి లేచేటప్పుడు అటు ఇటు పొల్లేస్తామా? గవాన్ని లేచి కూర్చుంటామా? ప్రశాంతంగా నిద్రపోయి లేచేటప్పుడు ఇవన్నీ మనం చేస్తాం. ఇలాంటి చేష్టలన్నీ కూడా లోపల సింహం కూడా చేస్తుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నారు? వెప్పాడు పేరుందని అన్ని వైపులుగా కదిలిన తర్వాత ఏం చేస్తుంది? ఒక్కసారి 2 చేతులు మనం ఇలా విదిలిస్తాం కదా, దులుపుకుంటాం కదా, అలా ఒకసారి దులుపుకుంటుందిట. మూరి నిమరందు అలా నుంచున్నటువంటిది ముందుకి సాగుతుందిట. అలాగే వెనక్కి ఒకసారి సాగుతుందిట. మూరి నిమరందు ముళంగి అలా సాగి ఒక్కసారి గర్జిస్తుందిట. ఆ గర్జించినప్పుడు ఆ గర్జన విన్నటువంటి మిగతా జంతువులన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడతాయట. మూరిని మిళందు ముళంగి పురప్పట్టు. అక్కడి నుంచి మెల్లిగా అలా సాగి ఒక్కసారి గర్జించి కొండ గుహల్లోంచి అలా ముందుకి పోదరుమా పోలే సాగిపోయినట్లుగా. ఇదంతా ఎవరు? సింహం గురించి చెప్పారు. ఆ సింహం ఏవేవైతే చేష్టలు చేసిందో స్వామి, నీ యొక్క సైనాగారం నుంచి నువ్వు ఈ చేష్టలన్నీ చేసి నువ్వు ఆ విధంగా నువ్వు నువ్వు నీ పడకనింటి నుంచి నువ్వు బయటికి రావాలి అని కోరుతున్నారు. పోదరుమా పోలే నీ పూవై పూవಣ್ణ, గానుగ పూల వంటి, గానుగ పూలకు ఉండేటువంటి రంగు ఎలా అయితే ఉంటుందో అలాంటి రంగు కలిగినటువంటి వాడా, ఉన్ కోయిల్ నిన్నింగనే పోందరుడి, నీ భవనం నుంచి ఈ విధంగా వేయించేసి, పోందరుడి అంటే వేయించేసి, కోప్పడిగా సీరియ సింహాసనత్తు ఇరందు, శ్రేష్టమైనటువంటి సింహాసనం. ఎలాంటి సింహాసనం అంట? దాని మీద కూర్చుంటే నిజాలే మాట్లాడతారట, వేరేమో మాట్లాడారట. అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి అదొక సింహాసనం. ఆ సింహాసనం మీదకి నువ్వు వచ్చి కూర్చొని యాం వందు కార్యం, మేము వచ్చినటువంటి కార్యాన్ని ఆరాయందు పరిశీలించి అరుళ్, పరిశీలించి మేము ఎందుకోసం వచ్చామో ఆ పరిశీలించిన దాన్ని గమనించినటువంటి దాడివై మాకు కావాల్సిందేవో మాకు కృప చేయవయ్యా అని అంటూ 7వ పాసురంలో ఆ వర్షాకాలంలో నిద్రిస్తున్నటువంటి సింహం ఏ విధంగా అయితే తెలివి తెచ్చుకొని వర్షాకాలం వెళ్ళిన తర్వాత కొండ గుహల నుంచి బయటకు ఎలా వస్తుందో అలా నీ పడకనింటి నుంచి నువ్వు వచ్చి సింహాసనం మీద వేయించేయి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు.
అండాడు తల్లి వెండి పాసరంలో. ఆయన పరతంత్రుడు అయిపోయాడు, మనకి సులభం, మనకు దొరికిపోయాడు కదండి, నిన్ననే దొరికిపోయాడు. నువ్వు కళ్ళు ఎలా తెరవాలో తెలుసా? ఇంకేం వాయిచ్చేది తామరై పోలే సెంగని సిరిచిరిదే ఎమ్మేలు విడియావో అన్నట్టు నిన్నటి భాషలో చెప్పింది. ఆయన అలాగే నేత్ర సౌందర్యాన్ని చూపించాడు. ఇవాళ నువ్వు నడిచొచ్చే సౌందర్యాన్ని చూపించు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నటువంటి సౌందర్యాన్ని మాకు చూపించు అని వీళ్ళు ఆదేశించారు. తప్పక లేచి వస్తాడు కదా, లేచి వచ్చి పెరుమాళి ఇవాళ సింహాసనం మీద వేయించేశాడు. సరే, దీనిలో ఉన్న కొంచెం విశేషాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారి మలయం ఉడంజల్ మన్ని కిడందిరంగం సీరియసింగం. వర్షాకాలంలో పర్వత గుహల్లో కదలక మెదలక పడుకున్నటువంటి ఒక నిద్రిస్తున్నటువంటి ఒక సింహం లేచినట్లుగా లేచి రావాల్సింది అని చెప్పేసి ప్రార్థన చేశారు. వర్షాకాలం అనగానే సహజంగా ఆ సమయంలో వర్షాలు పడతాయి కనుక మనం ఏ పనులు అందుకే చెప్తారు, వర్షార్థమష్టౌ ప్రయతేతమాసాన్ నిషార్థమర్థం దివసే యతేత. రాబోయేటువంటి వర్షాకాలానికి మనం ముందే ఏం చేయాలి, కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆ 4 నెలలకు కావాల్సినటువంటివన్నీ కావాల్సినవి కూడా సిద్ధం చేసుకోవాలి కదా అన్నట్టుగా చెప్తారు కదా. అలాగే ఈ వర్షాకాలానికి సింహాలన్నీ కూడా మృగయా విహారము, అవి చేసేటువంటి వేటనంతా కూడా వదిలేసి గుహలో ఆడసింహంతో చేరి ఉంటాయట అని అంటున్నారు. వర్షాకాలంలో రామచంద్రమూర్తి సీతావియోగంతో బాధపడుతున్నాడు. అమ్మ సీతమ్మని రావణాసురుడు ఎత్తుకొలిపోయాడు కదా, ఆ తర్వాత శిఖిరుడితో మైత్రి కుదిరింది కదా, మైత్రి కుదిరిన తర్వాత వెంటనే వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలం ఆ 4 నెలలు ఏమైంది, ఆయన ఏమి చేయలేని పరిస్థితి. పోనీ వాళ్ళని ఏమైనా తొందరపెడదామంటే వాళ్ళు చేసే పరిస్థితి కాదు. అందుకని ఏం చేసేట, సరే ఈ వర్షాకాలం వెళ్ళిందాక కాస్త రెస్ట్ తీసుకోవాయా అని చెప్పేసి సుగ్రీవుడికి చెప్పాట. మరి ఈ వర్షాకాలం 4 నెలలు ఏం చేయాలట అంటే ఆ సీతావియోగంతో బాధపడుతూ ఉంటాడట పరమాత్మ. అది కూడా ఎక్కడట, ఆ మాల్యవంత పర్వతంలో ఉన్నటువంటి ఆ గుహలో లక్ష్మణుణ్ణి చేరి ఉంటాడట పరమాత్మ. మరి ఇక్కడ సుగ్రీవుడు ఎలా ఉంటాడట అంటే, వర్షాకాలంలో సుగ్రీవుడు ఇప్పటిదాకా భార్యావియోగంతో బాధపడినటువంటి వాడు రాజ్యం దక్కి భార్యను పొంది రాముడు చేసినటువంటి సహాయంతో రాజుగా మారి వాడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడట. రామచంద్రమూర్తి ఆ వర్షాకాలంలో పైకి లేచినటువంటి మేఘాలన్నీ చూసి తన సీతని తలుచుకొని బాధపడుతుంటాడట ఈ కాలంలో అని చెప్తారు అన్నమాట. అంతేనా? వర్షాకాలంలో వేసవిలో ఉన్నటువంటి సూర్యుని చేత పీల్చబడినటువంటి ఆ నీరంతా కూడా మేఘాల్లాగా మారి మనకి వర్షం ఇచ్చేటువంటి కాలము అంటూ ఈ మారి అనేటువంటి కాలం యొక్క విశేషాన్ని చెప్తున్నారు అనమాట. కాబట్టి రాబోయేటువంటి పండాల్సినటువంటి పంటలకి హేతువైనటువంటిది ఏమిటి అని అంటే ఇక్కడ వర్షాకాలమే కదా. ఆ వర్షాకాలంలో పర్వత గుహలో మరీ కదలదేమో అన్నట్లుగా పడుకున్నటువంటి సింహము అని అంటున్నారు అనమాట. పరమాత్మ కూడా సృష్టికి ముందు తాను కూడా అలాగే పడుకొని ఉంటాడు. దేని మీద పడుకొని ఉన్నాడు? మర్రాకు మీద పడుకొని ఉన్నట్టండి ఆయన. చిన్న మర్రాకు, అది కూడా తన యొక్క వీపు ఎంతవరకు ఆంతుందో అంతవరకు ఉన్నట్టుగా ఈ 2 కాళ్ళల్లో ఒక కాలు పైకెత్తి ఆ కాల్ని నోట్లో పెట్టుకుని ఏమీ తెలియనటువంటి ఒక చిన్న పిల్లవాళ్ళలాగా పడుకున్నట్ట ఆయన. మళ్ళీ తర్వాత ఈ సృష్టి అవుతుందో లేదో, ఈ జగత్తంతా కూడా చేయగలనో లేదో అన్నట్టుగా, అసలు ఉన్నదో లేదో అన్నట్టుగా పడుకున్నట్టే స్వామి అలాగా. కాబట్టి ప్రళయానికి ముందు ఈ సృష్టి మొత్తాన్ని తానేం చేశాడు? భోజనం చేసేసాడు. సర్వ జగత్తును భక్షించి పడుకున్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ ప్రళయకాలంలో మనకి నామము రూపము ఏమి లేవు, ఒక పేరు లేదు, ఒక ఊరు లేదు, మనకి ఈ దేహం అనేటువంటిది లేదు. అంటే ఈ సర్వ జగత్తుని ఏం చేశాడు పరమాత్మ? హింసించి తాను లోపల దాచుకున్నటువంటి వాడయ్యాడు. అదే కారణతత్వము అని అంటారనమాట. అలాగే ఇక్కడ శౌర్యం కలిగినటువంటి సింహము నిద్రిస్తూ ఉన్నప్పుడు, అసలు సింహం మామూలుగా సింహాన్ని చూస్తేనే భయం, అలా నిద్రిస్తూ ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎవరు కదిలిస్తారు కనుక. కాబట్టి ఆ నిద్రిస్తున్నప్పుడు కూడా శౌర్యాన్ని తన యొక్క శౌర్యాన్ని వెదజల్లేటువంటి సింహంలాగా పరమాత్మ శయనించున్నాడు అని చెప్తారు అనమాట. ఒక కాకి వచ్చి సీతమ్మ వక్షం మీద ఆ ఘాటు పెడితే దాని నుంచి కారినటువంటి రక్తం చూసి అది పరమాత్మని మన రామచంద్రమూర్తిని మేల్కొల్పింది కదండి అమ్మ సీతమ్మ. ఇందాక చెప్పుకున్నట్లుగా సుఖసుప్త పరంతప అంటారు. అంటే సుఖంగా నిద్రిస్తున్నప్పటికీ కూడా శత్రువుల్ని తప్పింపజేయగలిగేటువంటి శౌర్యం ఎలా ఉందిట ఈ సింహానికి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది కూడా సీరియ సింహము, లక్ష్మీ సమేతమైనటువంటి సింహము అని అంటున్నారు.
అలాగా ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు ఆ కోరినప్పుడు ఆ లోపల నుంచి, స్తంభం లోపల నుంచి ఎలా అయితే వచ్చాడో నరసింహస్వామిలాగా అలా రావాలి అని కోరుకుంటున్నారు అనమాట వీళ్ళు. అరివిత్తు తివిడిత్తు వేయిమైరు పోము, తెలివి తెచ్చుకొని తీక్షణంగా చూసి పరిమళాలు కలిగినటువంటి వెంట్రుకలను ఒకసారి ఎగుడిగా చేసి అని చెప్పేసి చెప్తూ అలా మేల్కొని సింహం ఒక్కసారి దాని కళ్ళని విప్పి, ఇంతకాలం నిద్రించిన చేత కనులు ఎర్రబారినాయి కదా, ఆ ఎర్రబారినటువంటి కళ్ళతో ఒక్కసారి తీక్షణంగా చూస్తేట ఆ పక్కనే ఉన్నటువంటి ఆడసింహం కూడా భయపడి అలా పక్కకి జరిగి కూర్చుంటుందిట. ఆ సింహానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుందని చెప్పాం కదా. పరమాత్మ కూడా సర్వగంధ అని పేరుట పరమాత్మకి. కాబట్టి ఆయన ఒక్కసారి తనలో ఆ చైతన్యం కలగగానే ఏమవుతాయి, సర్వగంధాలు కూడా పరిమళాలన్నీ కూడా సర్వత అధికంగా పరిమళిస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. దీంట్లో ఐక్షతాం బహుశ్యాం ప్రజాయేయ అన్నట్టుంది ఉపనిషత్తు. ఏంటిట ఉపనిషత్తు? ఆయనకి అలా సంకల్పం కలిగింది. సంకల్పం కలిగి లోపల ఏమనుకుంటాట, నేను బహువిధాలా కావాలి అని సంకల్పం చేసుకుంటాట తన మనస్సులో. ఆ బహుభవన సంకల్పమే మనకి ఉపనిషత్తులో ఏం చెప్తోంది, ఐక్షత బహుశ్యాం ప్రజాయే అంటే పరమాత్మ నేను బహువిధులుగా పుట్టుదునుగాక అని సంకల్పం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ కారణ రూపంగా ఉన్నటువంటిది కాస్త కార్యరూపంగా ఈ సృష్టి చేస్తాడు అని అంటున్నారు. ఇక్కడ తీ విళిత్తు వేరి మైర్ పోంగ అని అంటంలో తీ అంటే తేజస్సు అని. ముందు ఈ సృష్టి జరిగేటప్పుడు ముందు తేజస్సు వస్తుందిట. ఆ తేజస్సు నుంచి ఏమొస్తుందిట, వేరి అనడం చేత గంధం పృథ్వీ వస్తుందిట. ఆ తర్వాత మైర్వేంగ పోంగ, అదే గంధవతి పృథివీ అని పేరు ఈ భూమికి. ఏమిటంటే దీనికి ఉన్నటువంటి ఆ వాసన, అద్భుతమైనటువంటి వాసన కలుగుతుంట భూమి. అంటే సృష్టి చేసేటప్పుడు ముందు తేజస్సు నుంచి ఏం కలిగింది, భూమి. తర్వాత నీరు. మొట్టమొదటి ఏం జరిగింది, తేజస్సు వచ్చింది. తేజస్సు నుంచి ఏమొచ్చింది, నీరు వచ్చింది. నీటి నుంచి ఏమొచ్చింది, గంధవతి పృథివీ వచ్చింది. ఈ విధంగా సృష్టి క్రమాన్నంతటిని కూడా చేసేట పరమాత్మ. అందుకని అమ్మ అండలితలు ఏం కోరుతున్నారు, నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్భోజం కృష్ణంగా ఉందండి. ఆ నీలాతుంగ స్తనగిరి తటాల మధ్య నిర్దిస్తున్నటువంటి యశోద బాలసింహాన్ని ఇక్కడ మేల్కొల్పుతున్నారు అనమాట ఈ పాసనంలో. ఎప్పాడు పేరుందదిని మూరిని ఉంది, అన్ని వైపులకి కదిలి ఒడలు విరుచుకొని ముందుకు సింహం సాగినట్టుగా లేచి రావయ్యా అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఉంటే వీళ్ళు అడిగారు, సరే నేను సింహంలాగా రమ్మంటున్నారు, ఎలా రమ్మంటారు నన్ను? అదిగో ఆ రోజు ప్రహ్లాద కోరినప్పుడు వచ్చినటువంటి నరసింహంలాగా రమ్మంటారా, లేదా రావణాసుడు సంహరించడానికి వచ్చినటువంటి రాఘవసింహంలాగా రమ్మంటారా అని చెప్పేసి అడిగట పరమాత్మ. అప్పుడు వీడి గబాలు భయపడిపోయారు. నాయనా, నువ్వు ఆ నరసింహంలాగా రావక్కర్లేదు, ఆ రాఘవసింహంలాగా రావక్కర్లేదు. ఎందుకంటావా, ఆ నరసింహంగా వచ్చావు అంటే ఆ హిరణ్యకశిపుడిని పీచి మడచడానికి, వాడికి ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి, లేదా నీ భక్తులైనటువంటి ప్రహ్లాదుని కాపాడడానికి నువ్వు వచ్చావు కదా అక్కడ. కాబట్టి అలాంటి వాళ్ళం కాదు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళం కాదు మేము. పోనీ రావణాసురుడు అనుకుంటావా అంటే అది పోతే కదా నీ దగ్గరికి రాగలిగాం మేము. కాబట్టి మేము రావణాసురుడు లాంటి వాళ్ళము కాదు. మేము సింహం యొక్క పేరు చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటంటే, సింహానికి ఉండేటువంటి ఉదాత్తత, గాంభీర్యం, శౌర్యం, సహజంగా ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ కలిగిన వాడిగా నువ్వు రావాలి అని మేము కోరుతున్నామయ్యా అని అంటున్నారు అనమాట. ఆ రోజున ప్రహ్లాదుడి సాక్షాత్కరించినటువంటి నరసింహుడు అని అంటే ఆయన ఎంత గొప్పవాడండి అని చెప్తున్నారు ఇక్కడ. నరసింహస్వామి యొక్క అవతార విశేషం ఏమిటి అని అంటే, తన భక్తుడు ఆడినటువంటి మాటని ఒమ్ము చేయకుండా, నాన్న తండ్రి నీ ఎక్కడున్నాడురా నీ హరి అని అడిగినప్పుడు ఏం చెప్పాడు పరమాత్మ? ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమస్తమైనటువంటి ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు నాన్న హరి అని అంటే, ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? స్తంభం దగ్గరికి కూడా ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు కదా. ఇక్కడ ఛాయిస్ చూడండి, ప్రహ్లాదుడు చూపించలే, నాన్న ఈ స్తంభంలో ఉన్నాడు హరి అని చెప్పేసి చూపించలే. ఎందుకు? ఈ స్తంభంలో ఉన్నాడు హరి అని అంటే నువ్వు హరి ఏదో మాట్లాడుకుని ఆయన అక్కడ ఉండు, నిన్ను చూపిస్తాను, అప్పుడు నువ్వు బయటకు వద్దు అని చెప్తాడేమో అన్నట్టుగా. పోనీ ఆ స్తంభాన్ని తానేమన్నా తట్టాడా ప్రహ్లాదుడు? చూడు ఈ స్తంభం నుంచి సారి వస్తాడని తాను తట్టాడా? లేదు. స్వయంగా హిరణ్యకశిపుడే వెళ్ళి ఆ స్తంభాన్ని తట్టి లోపల నుంచి పరమాత్మ ఉద్భవించేటట్టుగా చేయగలిగాడు.
అంటే ఎక్కడ ఏ సందర్భంలో కూడా ప్రహ్లాదుడు మాట అయితే చెప్పాడు తప్ప మొత్తం ఆచరించి చూసి హరిని స్వయంగా సాక్షాత్కరించుకున్నది ఎవరు అని అంటే హిరణ్యకశిపుడే కదా. అలాంటి హిరణ్యకశిపులం కాదయా మేము, ఏదో నిన్ను ఆ సింహంతో పోల్చడం వల్ల. ఆ నరసింహస్వామి ఎంత అందంగా ఉంటాడట అంటే రాముడి కంటే అందంగా ఉంటాడట, కృష్ణుడి కంటే అందంగా ఉంటాడట. ఆ పుంసాం మోహన రూపాయ అని అంటారు రామచంద్రమూర్తిని. సరే, రామచంద్రమూర్తికి 100% మార్కులు ఇచ్చేస్తాం అనుకో, 100 మార్కులు ఇచ్చేస్తాం అనుకోండి. కృష్ణుడికి అంతకంటే ఎక్కువ వైభవం కలిగినటువంటి వాట, ఆయన అంతకంటే ఎక్కువ అందం కలిగినటువంటి వాట, సులభుట్ట, ఆయన కూడా 100 మార్కులు ఇచ్చేస్తాం అనుకోండి. నరసింహస్వామికి ఎన్ని మార్కులు ఇవ్వాలట అంటే 100 + 100 200 ఇవ్వాలట. ఎందుకని? ఇప్పుడు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు ఇక్కడ పెద్దలు మనకి అనుగ్రహించేటప్పుడు? అషగయ్యంతానే అంటే అందమైనటువంటి వాడు, అరిముఖం తానే సింహం లాంటి ముఖం కలిగినటువంటి వాడు, అందమైనటువంటి సింహం ముఖం కలిగినటువంటి వాడ పరమాత్మ. అలా రామకృష్ణుల కంటే కూడా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు అని అంటారు. అంతేకాదు, ఆయన వచ్చింది దేనికి? నిజభృత్య భాష, సత్యం విధాతుం నిజభృత్య భాషణం అని అంటారు. తన శిష్యుడైనటువంటి వాడు లేదా తన యొక్క భక్తుడైనటువంటి వాడు ఏ మాట అయితే మాట్లాడతాడో దాన్ని ఆయన చేసి నిరూపించడం కోసం తాను వచ్చాట. ఎలా? ఏ రూపంలో వచ్చాడు? నరసింహ రూపంలో వచ్చాడు కదా అని చెప్తాడు. భక్తులు ఏ మాట మాట్లాడితే ఆ మాటని వమ్ము చేయుట. నేను కృష్ణ నీ చేత నేను ఆయుధం పట్టిస్తాను అన్నట్ట భీష్ముల వారు. ఆయుధం పట్టాడా లేదా? చివరికి తానేమైపోయినా పర్వాలేదు, తన యొక్క ఆ భక్తులు చేసినటువంటి ప్రతిజ్ఞను నేను నెరవేరుస్తాను అని అంటాడనమాట పరమాత్మ. ఆ విధంగా ఇక్కడ ఈ సింహంలాగా నువ్వు మేల్కొని రావాల్సిందయ్యా, నీ పువ్వు వైపు ఉన్నా అని అంటారు. వాస్తవానికి స్వామి నడిచి వచ్చేటప్పుడు ఆయన యొక్క ఆ నడక విన్యాసాన్ని చూస్తేట ప్రత్యక్షంగా మనం చూడాలి అని అంటే శ్రీరంగం వెళ్ళాలట. శ్రీరంగంలో ఇప్పుడు మనకి అక్కడ అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఆ అధ్యయనోత్సవాల్లో నంబెరుమాళ్ళు అంటే ఉత్సవమూర్తి. అక్కడ పడుకున్నటువంటి పెరుమాళ్ళనేమో పెరియ పెరుమాళ్ళు అంటారు. ఆ ఉత్సవాలు అవి స్వీకరించడానికి బయటకు వచ్చేటువంటి స్వామినేమో నంబెరుమాళ్ళు అంటారు. ఈ నంబెరుమాళ్ళని అక్కడ సహస్ర మండపం అని ఉంటుంది, అదే 1000 కాళ్ళ మండపం అని ఉంటుంది, పెద్ద మండపం ఉంటుంది దక్షిణం వైపున, పెరుమాళ్ళకి తూర్పు వైపున. అక్కడికి పెరుమాళ్ళకి వేయించేసేటప్పుడు ఆయన్ని శ్రీపాత్తాంగులు అని అంటారు. ఆయన మోసుకొని తీసుకొచ్చేటువంటి వాడు అనమాట. ఆ వచ్చేటప్పుడు ఈ పరమాత్మకు ఉండేటువంటి మనకి విష్ణుసహస్రనామంలో చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంశ, చతుర్భుజ అని మొదట వస్తుంది. మళ్ళీ ఈ చతుహు అనేటువంటి ప్రశ్న ఎక్కడ వస్తుంది? చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి అని పేరు. పరమాత్మకి ఏం పేరు? చతుర్గతి, 4 గతులు కలిగినటువంటి వాడు అని. ఏంటి ఆయనకు ఉన్నటువంటి 4 గతులు ఏమిటిట అంటే ఇక్కడ చెప్తే గజ, సింహ, శార్దూల, వృషభ గతులు. కాబట్టి నువ్వు ఆ సింహంలాగా ఆ మేల్కొని నడిచి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? మాకు ఒక గజం, రాజసం ఉట్టిపడేటువంటి ఒక మత్తమాతంగం అంటే ఒక ఏనుగులాగా నువ్వు నడిచి రావాలయా, అంతేనా? సింహం గతిలో అంటే సింహం ఏంటి? శౌర్యాన్ని వెదజల్లుతూ ఉంటుంది కదండి. అంటే సింహం వలె స్ఫూరకమైనటువంటి నడక కలిగినటువంటి వాడిగా నువ్వు రావాలి. అలాగే మూడోది ఏం చెప్తున్నారు? వృషభం అంటే ఎద్దు కదండి. ఎద్దు దేనికి ప్రతీక? పొగరు. దానికి ఎలా ఉంటుంది? గర్వం అనమాట. అలా గర్వంగా నువ్వు నడిచి రావాలి, ఆ గర్వ సూచకంగా నువ్వు నడిచి రావాలి. అలాగే శార్దూలం అంటే పెద్ద పులి వచ్చినట్టుగా నడిచి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ పెద్ద పులి ఏంటంట? దాని నడకలన్నీ కూడా చాలా చమత్కారంగా ఉంటాయట. కాబట్టి ఒక రాజసం ఉట్టిపడేలాగా, శౌర్యాన్ని వెదజల్లేలాగా, నీ యొక్క గర్వ సూచకంగా, అలాగే నీ నడకలో ఒక చటులత ఉండేటట్టుగా నువ్వు నడిచి రావాలి అని చెప్పేసి ప్రార్థన చేశారనమాట ఇక్కడ చేస్తూ. అందుకనే పరమాత్మకి చతుర్గతి అని పేరు. వచ్చి ఎక్కడ కూర్చోవాలి? నువ్వు కోపడియ సీరియ సింహాసనత్తు ఇరందు, విలక్షణమైనటువంటి సన్నివేశం కలిగినటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. కూర్చుని మాకు కృపచయి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. నువ్వు ఆ లోపల కూర్చొని ఏదో ఆ పక్క మీద 2 మాటలు మాట్లాడేసి ఏదో జుజుబుచ్చేసి ఇచ్చేసి పంపిస్తాను, ఏదో పరాయి అని అడిగాం కదా అని చెప్పి ఏదో తప్పటిచ్చి పంపిస్తానంటావేమో. పాపం ఆ రోజు ఎవరొచ్చారు? నేను వచ్చాడు కదండి, వాళ్ళ తమ్ముడు భరతుడు వచ్చాడు కదా. అన్నయ్య నువ్వు రావాల్సిందే, పెద్దవాడివి, నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి, నీకోసం వచ్చాను, నువ్వు చూడు ఎంతమంది వచ్చారు, అయోధ్యపురం నుంచి ఎంతమంది వచ్చారు చూడు, మంత్రులు ఎంతమంది వచ్చారు, అమ్మని కూడా ఎంట పెట్టుకొచ్చాడు. నైనా నేను ఒకే మాట వాడిని కలిగినటువంటి వాడిని, నేను రావడానికి వీలు లేదురా అంటే ఆ మాట ఈ మాట చెప్పి ఏం చేశాడు?
పాదుకలు ఇచ్చి పంపించాడు కదండి. అలాగే మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంకోటి ఏమన్నా ఇచ్చి పంపిస్తామో అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేదు. అలా కాకుండా నువ్వు బయటకు వచ్చే మేము చెప్పేటువంటి మాట వినాలి. అందరు ఎందుకు మేము చేసేటువంటి వ్రతం మా కోసం కాదు కదా. అంటే లోపలగా అంతరంగా ఏంటి, వీళ్ళకి కృష్ణ సంశ్లేషణ కావాలి, కానీ బాహ్యంగా ఏం కావాలి వీళ్ళకి, బయట పెద్దలకి అందరికీ కూడా వర్షం కురవాలి కనుక వ్రతం చేయాలి కనుక వ్రతానికి పరికరమైనటువంటి పరైనటువంటి సాధనం కావాలి కనుక అని బయటకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి లోకులందరూ మమ్మల్ని మేమంతా లోపల చేరి వాళ్ళు కూడుకుంటానే చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు కావాలో అది తీసేసుకున్నారు, ఏదో వ్రతం లేదు పాడు లేదు అని చెప్పేసి మిగతా వాళ్ళు అనుకోకూడదు కదా. అందరూ నీ చేసే వ్రతాన్ని వాళ్ళందరూ కూడా ఆమోదించి తత్ఫలంగా కలిగినటువంటి ఫలాన్ని అందరూ కూడా వాళ్ళు అనుభవించాలి. తద్వారా మేము నిన్ను పొందేటువంటి అవకాశం మాకు కలగాలి కనుక నువ్వు ఆ సింహాసనం మీదకి వేయించేసి మేము వచ్చినటువంటి విషయాన్ని పరిశీలించు. ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత నువ్వు ఏం చేయాలి, ఆ రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి ఆ లంకకి వెళ్ళాలి అంటే ఆ సముద్రం అవతల ఒడ్డున ఉన్నాడు. అక్కడ ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడు. ఆ కూర్చొని శరణాగతుడైనటువంటి విభీషణుడికి ఒక మాట చెప్తాడు. సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చ యాచితే ఇది సకృదేవ ప్రసన్నాయ తవ అస్మి ఇది యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అంటాడు. రామ నేను నీ వాడినిరా అని ఒక్క మాట అనరా చాలు, వాడి యొక్క యోగక్షేమాలన్నీ చూసేటువంటి వ్రతాన్ని నేను ధరిస్తాను అని ఒక విశేషమైనటువంటి గొప్ప మాట చెప్పాడు. ఎవరు? రామచంద్రమూర్తి. అక్కడ అంతెందుకు, నువ్వు చెప్పిన మాట నీకు గుర్తులేదటయా అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పాడ, రథం మీద తాను రథికుడై ఆ అర్జునుడి యొక్క ముందు కూర్చున్నటువంటి వాడై, సారథి స్థానంలో కూర్చున్నటువంటి వాడై ఏం చెప్పాడు అర్జునుడికి, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం మజ హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని చెప్తూ చివర మాసుచ ఏడవద్దు అనేటువంటి ఒక మాట చెప్పావు కదా. అంటే మమ్మల్ని కృప చేయడానికి ఏం చేయాలో ఒక సాధనాన్ని మాకు ఇచ్చావు కదా. నీ మాట అంత గొప్పగా ఉండాలి. నువ్వు ఇప్పుడు సింహాసనం మీద వేయించేసి ఉండగా ఆ వేయించేసి ఉన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చేటువంటి మాట అంత గొప్ప మాట మాకు చెప్పాలయ్యా అని చెప్పేసి ఇక్కడ చెప్తాడట. ఆ స్వామి కూర్చున్నటువంటి ఆ సింహాసనం ఎలాంటి సింహాసనం అని చెప్తున్నారు. 8 రకాల కోళ్ళు ఉంటాయట దానికి. 8 కోళ్ళు కలిగినటువంటి సింహాసనం అని చెప్తారు. ఏమిటి ఆ 8 కోళ్ళు అంటే ధర్మం అధర్మం, జ్ఞానం అజ్ఞానం, వైరాగ్యం అవైరాగ్యం, ఐశ్వర్యం అనైశ్వర్యం అనేటువంటి 8 కోళ్ళు కలిగినటువంటి సింహాసనం. దాని మీద కూర్చొని నువ్వు మాట్లాడితే ఆ మాట మాకు శ్రేయస్సుని కలిగించేదిలాగా ఉండాలి అని అంటారు అనమాట. రాముడి యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరు అంటే విశ్వామిత్రుడు, అమ్మ సీతమ్మ చూసింది. స్వామి కూర్చున్నప్పుడు కలిగినటువంటి ఆ సౌందర్యాన్ని చూసింది ఎవరు అంటే పర్ణశాలలో మన ఈ భరతుడు చూసినటువంటి సౌందర్యము అని చెప్తారనమాట. ఆ తర్వాత నుంచున్నప్పుడు పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసింది ఎవరు అంటే ఆ సముద్రం ఒడ్డున స్వామి ధనుర్బాణాలు ధరించినటువంటి వాడే అలా నుంచుని ఉంటే ఆ చక్కన ఆ చుట్టూ ఉన్నటువంటి వానరముకంతా సుగ్రీవుడు, అంగదుడు, విభీషణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ అనుభవించినటువంటి ఆ ఆనందం మాకు కలగాలి అని చెప్పేసి చెప్తారనమాట. అలాగా కాబట్టి ఈ 3 విధాలైనటువంటి సన్నివేశాల్లో ఆ సౌందర్యాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు అనుభవించారో ఆ అంతటి అనుభవాన్ని మేము కూడా పొందాలయ్యా. కాబట్టి యామందుకారయ ఆరాయ్ అందరూ మేము వచ్చినటువంటి పనిని పరిశీలించి మేము అని ఇక్కడ విశిష్టంగా చెప్పడం చేత ఏమిటి అని అంటే నువ్వే మాకు గతి, నువ్వే మాకు అర్హుడవి, మేము వేరే వాళ్ళకి చెందినటువంటి వాళ్ళం కాదు, ఇలాంటి ఉపాయం కలిగినటువంటి వాళ్ళం మేము. ఉపాయము నువ్వే ఉపేయము నువ్వే అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళం అవడం చేత ఇక్కడ మేము అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. మా స్త్రీత్వ అభిమానం పోయినప్పటికీ కూడా, మా స్వరూప నాశనం అయినప్పటికీ కూడా నిన్ను పొందకుండా ఉండలేక త్వరపడి మేము వచ్చి నిన్ను చేరాం కనుక మేము వచ్చినటువంటి ఆ విషయాన్ని పరిశీలించి మాకు కృప చేయవలసింది అని చెప్పేసి ఈవేళ అండాళ్ళ తల్లి ప్రార్థన చేస్తారు. ఈవేళ పాసనంలో దీనిలో ఉన్నటువంటి విశేషం ఇది. రేపటి పాసనం మనమంతా కూడా మనం ప్రార్థన చేసినందుకు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన అంత దూరం 4 అడుగులు వేసి వచ్చాట. ఆ కాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగిందిట. అది చూసినటువంటి అమ్మ ఏం చేస్తుందిట, మంగళం పాడుతుందిట. రేపు మంగళాశాసన పాసనాన్ని మనం అనుభవించబోతున్నా కనుక రేపు చేయబోయేటువంటి మంగళాశాసనానికి ఏర్పాటు చేసుకుని కావాల్సింది. రేపు మనం అందరూ కూడా హారతి ఇవ్వాలి కదా, ఇస్తారా? ఇవ్వాలి కదా, మనకి సంవత్సరంలో కలిగేటువంటి అవకాశం అది కనుక చక్కగా మీరు హారతి ఇవ్వడానికి వీలుగా ఆవు నెయ్యితో పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వేసి మళ్ళీ చేతులు కాల్చుకొని మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పడతాం కనుక ఆవు నెయ్యితో దీపాలతో మనం పరిమాణకి రేపు మంగళాశాసనం చేద్దాం. దాని తగ్గ ఏర్పాటుతో రావాల్సింది. స్వస్తి అండాళ్ళు
అనేసి